పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరను తండ్రి. పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరను తండ్రి. అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా, అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా. సకల జనులార రారండోయి, సకల జనులార రారండోయి. పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడను చేరను తండ్రి. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు అంబటి శ్రీనివాసరెడ్డి, ఇన్న మేరీ. జన్మదినం జరుపుకుంటున్న అంబటి నితీషారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని కృతజ్ఞతాబలిని తల్లిదండ్రులు అంబటి శ్రీనివాసరెడ్డి, ఇన్న మేరీ, తమ్ముడు యశ్వంత్ రెడ్డి అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నాచారం విచారణ తానం అంతోని జనార్దన్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని డాక్టర్ శౌరీలు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తపస్సు కాలములో మనం ఎన్నిటినో వదిలివేయాలనుకుంటూ ఉంటాం. రకరకాల బలహీనతలు, లోపాలు, పాపాలు, వీటన్నిటినీ. అయితే నిజమైనటువంటి స్వతంత్రం ఏమిటి అనేటటువంటి దానికి ప్రభువు ఈరోజు నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నారు. మనం స్వతంత్రం అంటే ఇష్టం వచ్చింది చేయగలగటం, ఇష్టం వచ్చిన దగ్గరకు వెళ్ళటం అనుకుంటాం. కానీ నిజమైనటువంటి స్వతంత్రం ప్రభువునందు నిలబడటం, ప్రభువులో నడుచుకోవటం అని ఈరోజు సువార్త మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. అనేక సార్లు మనం స్వతంత్రం అంటే కేవలం భౌతికముగా నాకు ఇష్టం వచ్చింది చేయటం అనేటటువంటి దానిని మాత్రమే ఆలోచించి, నేను ఎప్పుడైతే నా బలహీనతలకు, సైతానుకు లోబడి దాని ప్రకారం నేను జీవిస్తూ ఉన్నానో అప్పుడు నాకు నిజమైన స్వతంత్రం లేదు అని మనం మరచిపోయామో ఆ సందర్భాలను తలుచుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. కరుణామయుడవైనవు సర్వేశ్వరా, ప్రాయచిత్త క్రియల ద్వారా శుద్ధి పొందిన నీ బిడ్డల మనస్సులకు జ్ఞానోదయమును కలిగింపుము. కనికరించి నీ యొడల భక్తి కలిగియుండునట్లు వారిని ప్రేరేపింపుము. వారి పట్ల జాలి కలిగి వారి మొరలను ఆలకింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అతడు దేవదూతలను పంపి తన్ను సేవించు వారిని కాపాడెను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు, 91వ వచనం నుండి 92వ వచనం వరకు మరియు 95వ వచనము. రాజు వారితో, షడ్రెక్కు మెషకు అబేద్నెగోలారా వినుడు. మీరు నా దైవములను కొలవకుండుట, నేను నెలకొలిపిన బంగారమూర్తిని ఆరాధింపకుండుట నిజమేనా? ఇప్పుడు మీరు బూరలు, పిల్లన గ్రోవులు, తంత్రి వాద్యములు, వీణలు, సుతులు మొదలైన వాద్యముల సంగీతం వినగనే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగన మండు కొలిమి బట్టిలో పడద్రోయింతును. నా బారి నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడూ లేడని పలికెను. అందులకు షడ్రకు మెషకు అబేద్నెగో, రాజా, ఈ విషయము గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడేని రక్షించును. కాని అతడు మమ్ము రక్షింపకుండా కాపాడుకున్నను మేము మీ దైవములకు గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు మెషకు అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖ కళ మారిపోయాను. అతడు కొలిమి బట్టిని 7 రెట్లు అధికముగా వేడి చేయడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ 3 మనుషులను బంధించి గనగన మండు కొలిమి బట్టిలో పడవేయుడని తన సైన్యమున బలాఢ్యులైన వారితో చెప్పాను. అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మన 3 నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు, అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుతున్నట్లు కనబడుచున్నారేమి? వారికి
బంధనములు లేవు, ఎట్టి బాధలు కనిపించినట్లు లేవు. 4వ వాడు దైవకుమారుని వలె ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు మెషకు అబేద్నెగోల దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన తన దేవదూతను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మొక్కరైరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. స్తుతి సదా గౌరవమును స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. మీకే కలుగునుగాక. మా పితరుల దేవుడు అయిన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. నీ దివ్య నామమునకు సదా గౌరవము కలుగునుగాక. అందరు స్తుతి సదా గౌరవమును స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. మీకే కలుగునుగాక. జనులు కీర్తనలతో మీ మహిమను సదా నుతింతురుగాక. దేవలములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరు స్తుతి సదా గౌరవమును స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. మీకే కలుగునుగాక. చాలునయ్యా నాకు యేసయ్యా నీ కృపా, చాలునయ్యా నాకు నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా, నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. మలమల మండే అగ్నిగుండమున నడచి వెళ్ళి నన్ను కాపాడెదవు. మలమల మండే అగ్నిగుండమున నడచి వెళ్ళి నన్ను కాపాడెదవు. నింపుమయా ఈ పాత్రను, వినియోగించుమయా నీ సేవలో, వినియోగించుమయా నీ సేవలో. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము వచనములు 31 నుండి 42 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 8 వచనములు 31 నుండి 42 వరకు. ఆ కాలములో యేసు తనను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడునూ ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసింపడు, కాని కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. అంతట వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కాని దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమున పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండెడివారు. ఏలయనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చుచున్నాను. ఆయన పంపుట వలననే వచ్చితిని కాని నా అంతట నేను రాలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని పదాలకు అర్థమేమిటి అని ఎవరైనా మనం అడిగినప్పుడు చెప్పలేము, కానీ మనకు మాత్రం దాని అర్థమేంటో తెలుస్తుంది. అటువంటిది ఒకటి స్వతంత్రము. ఏమిటి నిజమైనటువంటి స్వతంత్రము? స్వతంత్రము అన్నటువంటి పదానికి అసలు సిసలు అర్థమేమిటి అంటే అది చాలా కష్టమైనటువంటి ప్రశ్న సమాధానం చెప్పటానికి. భారతదేశం స్వతంత్ర పోరాట సమయంలో ఒక బాలుడు భారత జెండాను పట్టుకొని ఊపుతూ స్వతంత్రం కావాలి, స్వతంత్రం కావాలి అంటున్నాడట చిన్న పిల్లగాడు. ఆ పక్కనున్నటువంటి ఆయన ఈ పిల్లగాన్ని, అరే స్వతంత్రం కావాలి, స్వతంత్రం కావాలి అంటున్నావు కదా, ఏంటి స్వతంత్రం అంటే ఏంటి అని అడిగాడట. అప్పుడు ఆ పిల్లగాడు, స్వతంత్రం అంటే ఏంటో నాకైతే తెలియదు, కానీ గాంధీ తాత మాత్రం దాన్ని తీసుకొస్తాడని తెలుసు అని చెప్పాడట. అంటే స్వతంత్రం అనేది రకరకాల వాళ్లకు రకరకాలైనటువంటి సమాధానం, అర్థం ఉంది. మొట్టమొదటిగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1970వ సంవత్సరం జూలై 10వ తేదీన కమ్యూనిస్టు చైనా ఆ ప్రభుత్వం బిషప్ జేమ్స్ వాల్ష్ అనేటటువంటి ఒక కథోలిక పీఠాధిపతిని చెరసాల నుంచి విడుదల చేసింది. ఎన్ని సంవత్సరాల తర్వాత? 12 సంవత్సరాలు అజ్ఞాతముగో చిన్న 4 గోడల మధ్య చెరసాలలో ఉంచింది. నిజానికి 20 సంవత్సరాలు శిక్ష పడింది, కానీ అనారోగ్యం రీత్యా, ముసలి ప్రాయం, వృద్ధాప్యం రీత్యా ఆయనను 12 సంవత్సరాల తర్వాత విడుదల చేశారు 1970వ సంవత్సరంలో. అయితే ఆయన మీద వీరు మోపినటువంటి నెపం, అపవాదు, నేరం ఏమనగా, ఈ బిషప్ గారు అమెరికా దేశానికి
అదే విధముగా వాటికన్కు రహస్యముగా సహకరిస్తున్నాడని, వీరి యొక్క ఈ చైనా దేశ రహస్యాలు ఈ 2 దేశాలకు చేరవేస్తున్నాడన్నటువంటి నెపముతో ఆయనను అన్ని సంవత్సరాలు 4 చిన్న గోడల మధ్య చెరసాలలో బంధించారు. ఆ సమయంలో ఆయన శిక్షను అనుభవించేటటువంటి సమయంలో ఆ బిషప్ గారి యొక్క సోదరుడు ఒకసారి బిషప్ గారిని సందర్శించటానికి వెళ్ళాడు. తన యొక్క సహోదరుని చూచి ఎంతో బాధపడ్డాడు. కన్నీరు కార్చటం మొదలుపెట్టాడు. అప్పుడు బిషప్ గారు తన సహోదరునితో ఏమన్నారంటే, నీవెందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ నేనేమి అంత దుఃఖముగా లేను, ఇక్కడ నాకేమి సంతోషమేమీ లేకుండా లేదు. ఎందుకంటే నా దృష్టిలో, నా లెక్కలో 4 గోడలు చెరసాలను చేయలేవు, లేదా ఇనుప సువ్వలు పంజరాన్ని తయారు చేయలేవు. ఎందుకనగా నా జీవితాన్ని నేను దేవుని చేతుల్లో అప్పగించాను. ఎన్ని మలుపులు తిరిగినా ఈ 4 గోడలు చెరసాల అని నేను భావించటం లేదు అని తన సహోదరునికి ఆ బిషప్ గారు సమాధానం ఇచ్చారట. అది నిజమైనటువంటి స్వతంత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి స్వతంత్రాన్ని 4 గోడల మధ్యలో ఉన్నా కూడా మనం అనుభవించవచ్చు. ఎందుకంటే స్వతంత్రం అనేది భౌతికమైనటువంటి దానికంటే అది ఆత్మకు సంబంధించినటువంటి ఒక భావన. ఆత్మ ఆలోచన మనల్ని కట్టి పడవేయలేవు ఎక్కడ కూడా. మన చుట్టూ 4 సువ్వలున్నా కూడా మనల్ని పంజరములో పెట్టగలలేవు. భౌతికముగా పెట్టవచ్చేమో కానీ మన ఆత్మను, మన ఆలోచనలను, మన ఆత్మస్థైర్యాన్ని అవి బంధింపలేవు. అయితే దీనికి విరుద్ధముగా, అంటే చెరసాలలో ఉన్నవారు అది చెరసాల అని అనుభవించకుండా నిజమైన స్వతంత్రం నేను అనుభవిస్తున్నాను అని ఆ బిషప్ గారు పలికిన దానికి ఇంకొక కోవకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. అరే, మేము బయటే ఉన్నాము అని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా పాపమునకు బానిసలై ఉన్నప్పుడు మనము నిజంగా స్వతంత్రులము కాము. మన చుట్టూ గోడలు లేకపోవచ్చు, మనం ఈ 4 సువ్వలలో బంధించి ఉండబడకపోవచ్చు, స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉండవచ్చు, కానీ మనము కూడా బానిసలమే పాపమునకు, సైతానుకు. ఈ విషయాన్ని ఈరోజు ప్రభువు ఈ యూదా ప్రజలకు చెప్పినప్పుడు వారికి ఇష్టం కలగలేదు. అందుకే వారు మొట్టమొదటిగా స్వతంత్రం అనేది కేవలం భౌతికమైనది అనుకుంటున్నారు. అంటే ఒక దేశం వేరొక దేశాన్ని పరిపాలించినప్పుడు స్వతంత్రం పోతుంది, అది లేకపోతే మనం నిజంగా స్వతంత్రులమే అనుకున్నారు. కానీ ప్రభువు పలుకుతున్నది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస, స్వతంత్రుడు కాదు అని ఆత్మీయ స్వతంత్రం గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. మనం స్వతంత్ర దేశంలోనే ఉన్నాం, కానీ మన ఆత్మ పంజరములో చిక్కుకున్నదా? పాపం అనే పంజరములో, లేదా సైతాను మన చుట్టూ 4 గోడలు కట్టి మనలను కట్టి పడవేసి తన ఆధీనంలో ఉంచుకున్నట్లయితే మనం స్వతంత్రీయులము కాదు. మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం ఉంది. ఒక చోట కొంగలు చాలా ఉన్నాయట సరస్సులో. తెల్లగా నిగనిగలాడుతూ మంచి రంగులో ఉన్నటువంటి ఈ కొంగలు ఒకరోజు తమ స్నేహితుడైనటువంటి ఒక పందితో, ఇదిగో ఇక్కడ నీరు సరిగా ఉండటం లేదు కదా, ఇక్కడంతా కూడా నీరు ఎండిపోతూ బురదగా ఉంది కదా, మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆ పలానా ప్రదేశములో స్వచ్ఛమైనటువంటి శుభ్రమైనటువంటి సెలయేరు, ఆ తర్వాత అంతా పచ్చదనంతో కూడినటువంటి మంచి పారిశుద్ధ్యం కలిగినటువంటి స్థలం ఉంది, మేమందరం అక్కడికి వెళుతున్నాము, నీవు కూడా మాతో వస్తావా అని చెప్పినప్పుడు ఈ పంది కూడా సంతోషించిందట. అయితే మళ్ళీ తిరిగి పంది ప్రశ్నించింది,
నేను వస్తాను కానీ మరి అక్కడ పరిస్థితి గురించి నాకు చెప్పండి. అక్కడ రొచ్చు బురద ఉంటాయా అంటే కొంగలన్నాయి, అక్కడ అటువంటి ఉండవమ్మా. అది స్వచ్ఛమైన ప్రదేశము, అంతా పచ్చిక బయళ్ళు, నీరు, ఏ కల్మషము లేనటువంటి స్వచ్ఛమైన పరిశుభ్రమైన ప్రదేశం అయితే అప్పుడు పంది అన్నదంతా అయితే నేను రాను. ఎందుకంటే నాకు ఇదే కావాలి, నాకు ఈ రొచ్చే కావాలి, నాకు ఈ బురదే కావాలి. స్వతంత్రము లేదు ఆ పందికి. ఈ తపస్సు కాలంలో ఈ యూదులు ఏ విధముగా స్వతంత్రాన్ని కేవలం భౌతికమైన దాన్నిగా చూశారు. అయినా కూడా వాళ్ళ లెక్కలో తీసుకున్నా కూడా ఏమంటున్నారు వాళ్ళు? మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూను ఎవరికి దాసులై ఉండలేదు. ఇది పెద్ద అబద్ధం. ఐగుప్తు దేశమునకు బానిసలుగా ఉన్నప్పుడు ఈ యూదులు యావే దేవుడు మోషే ద్వారా వారిని విడిపించుకొని పోయాడు. ఆ సంగతిని మర్చిపోయారా వీళ్ళు? ఆ తర్వాత బాబిలోను దేశీయులు వచ్చి ఆక్రమించుకొని వీళ్ళను బానిసత్వమునకు తీసుకొని పోయారు. మర్చిపోయారా ఆ సంగతి? అవన్నీ మర్చిపోయినప్పటికీ కూడా ఈ మాటలు మాట్లాడేటటువంటి సమయములో కూడా యేసు ప్రభువుతో ఈ యూదులు అప్పుడు కూడా రోమీయుల సామ్రాజ్య ఆధిపత్యములో వీళ్ళున్నారు. అంటే అప్పుడు కూడా బానిసలుగా ఉన్నారు. ఆ సంగతి గుర్తుకు రాలేదా? భౌతికమైన స్వతంత్రము కూడా వాళ్లకు లేదు, ఇక ఆత్మీయ స్వతంత్రము అసలు లేదు. అందుకే ఈరోజు ఏమిటి నిజమైన స్వతంత్రం అనగా ప్రభు సమాధానమిస్తున్నారు. ఏమిటి నిజమైనటువంటి స్వతంత్రం అనగా నా వాక్కునందు జీవించేవారు, నా వాక్కును అంగీకరించువారు. ఎందుకనగా కుమారుడు మిమ్ము నిజమైనటువంటి స్వతంత్రానికి నడిపిస్తాడు అని పలుకుతున్నారు. మరి ఈ సమయంలో మనం దేనికి బానిసలై ఉన్నాం? ఆత్మీయముగా పరిశీలించుకొని ఆ బంధాల నుండి, ఆ సంఖ్యల నుండి, ఆ చెర నుండి బయటపడే శక్తిని మనకివ్వమని ఈ పూజలో వేడుకుందాం. ఆమేన్. మన యొక్క విన్నపములను, తలంపులను, కోరికలను, ఆశలను, ఆకాంక్షలను బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేము నిజమైనటువంటి స్వతంత్రాన్ని ఎరిగి దానిని మా జీవితంలో అనుభవించి ఇతరులకు కూడా దాని గురించి తెలియపరచి పంచే శక్తిని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనలు ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టుతున్నటువంటి కుటుంబాల కోసం మేము వేడుకుంటున్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. అదేవిధముగా ఇతర తలంపులతో, ఉద్దేశాలతో ఈ పూజ నడిపిస్తున్నటువంటి కుటుంబాల యొక్క తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చి వారిని శాంతి, సమాధానము, విశ్వాసము, నమ్మిక, సోదర ప్రేమ, దైవ ప్రేమతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ముఖ్యముగా మా దేశములో ఉన్నటువంటి అలజడులను, అదేవిధముగా ప్రపంచములో ఇతర దేశాల మధ్య ఉన్నటువంటి అలజడులను తొలగించండి. ముఖ్యముగా మళ్ళీ కరోనా విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో మమ్మందరినీ కూడా కాచి కాపాడి ఆ మహమ్మారిని తరిమివేయండి. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ వైరస్ను అంతమొందించుటకు శాస్త్రవేత్తలకు నిజమైనటువంటి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించి ప్రపంచాన్ని కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి
అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ శరణాల సేవకి అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. ఈ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ శరణాల సేవకి అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈ కానుకలను మరలా నీ దివ్యనామ గౌరవార్థము అర్పింపబలవడెనను ఆశయముతో నీవే మాకు వీటిని ఒసగితివి. దయతో స్వీకరించి వీటిని నిత్య జీవమొసగు ఔషధముగా మార్చి మాకు పునఃప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములు కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మాయందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివానగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. నీ కోసం, నా కోసం, నీ కోసం, నా కోసం ప్రేమాహారం, ప్రేమాహారం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాకు పరమ ఔషధములుగా ఉపకరించునుగాక. ఇవి మా హృదయ మాలిన్యమును కడిగివేసి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడి శాశ్వత రక్షణానుగ్రహముతో మమ్ము బలపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలు ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి.
త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. కలువరి సిలువ సిలువలు విలువ నాకు తెలిసినుగా. కలుషము బాపి కరుణను చూపగా నన్ను వెదికినుగా. కలువరి సిలువ సిలువలు విలువ నాకు తెలిసినుగా. కలుషము బాపగ కరుణను చూపగా నన్ను వెదకినుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువలు విలువ నాకు తెలిసినుగా. కలుషము బాపగ కరుణను చూపగా నన్ను వెదకినుగా.